ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పారు. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఆయన అన్నదాత సుఖీభవ పథకానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇక ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా ఈ కార్డు అనేది ఉంటేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కానీ పీఎం కిసాన్ కానీ ఇస్తామని, అలానే ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇలా సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ డ్రిప్పులు కానీ, ఈ యొక్క వ్యవసాయ పరికరాలు ఏవైనా సబ్సిడీ మీద ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చింది. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్లో భూమి కలిగి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ కార్డు తీసుకోవాలని చెప్పి. ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనకి ఇది వస్తుంది, అలానే మనకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను ఈ వీడియోలో. ఇక కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ కార్డు తీసుకోకపోతే ఏమవుతుంది, ఈ పథకాలన్నీ వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇక ఒక కుంట భూమి ఉన్నా కూడా ఈ కార్డు అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఎలా తీసుకోవాలి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. దీంతో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ తేదీ నుంచి అయితే డబ్బులు వేయబోతుంది. మరి ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలు అప్లై చేసుకోవాలి, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్రాప్ జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి ఇచ్చారు. మరి ఈ క్రాప్ జాబితాలో మీ పేరు ఉంటేనే ఈ పథకాలు వస్తాయి. కాబట్టి ఈ క్రాప్లో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. అలాగే ఈ క్రాప్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 వస్తాయి. మరి రెండు కలుపుకుంటే సంవత్సరానికి 20,000 రావడం జరుగుతుంది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక పీఎం కిసాన్ తరపున కేంద్ర ప్రభుత్వం అయితే 3,000 కోట్లను కేటాయించింది. మొత్తంగా రెండు కలుపుకుంటే దాదాపుగా 9,400 కోట్ల రూపాయలు రైతుల కోసం సిద్ధంగా ఉంచింది. ఇక ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి ద్వారా మనకైతే 19వ విడత డబ్బులైతే విడుదల చేసింది. ఈ 19వ విడత డబ్బులు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి విడుదల చేశారు. మరి పీఎం కిసాన్ 19వ విడత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు వచ్చాయా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ పీఎం కిసాన్ 19వ విడత రాకుండా ఉంటే మీకు ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఈకేవైసీ కానీ లేకపోతే ఎన్పిసిఐ లింక్ కానీ ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ సహాయకుల కేంద్రం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకువెళ్తే మీరైతే చెక్ చేసుకొని మళ్ళీ కూడా అది కరెక్షన్ చేయించుకుంటే వచ్చే విడత నుంచి కూడా మీకైతే ఈ యొక్క డబ్బులన్నీ కూడా నేరుగా రావటం జరుగుతుంది. ప్రస్తుతానికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు పడుతున్నాయి, చెక్ చేసుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు, ఈ అన్నదాత సుఖీభవ 3 విడతల్లో వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన శాసనసభ మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక విడతల్లో మొదటి విడతగా 4,500, రెండో విడతలో కూడా 4,500, ఇక మూడో విడత వచ్చేసి 5,000. ఈ విధంగా 3 విడతల్లో అన్నదాత సుఖీభవ ఇస్తానని మనకైతే పీఎం కిసాన్కి 20వ విడత ఎప్పుడైతే విడుదల చేస్తామన్నారు కదా, అప్పుడు పీఎం కిసాన్
20 విడతతో పాటు మే నెలలో ఇస్తామన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి మనకు ఈ మొదటి వారం నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతున్నాయి. మరి ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఒక కార్డును అయితే తీసుకొచ్చారు రైతులకు. ఫార్మర్ యూనిక్ ఐడి కార్డు అంటే మనకు 12 అంకెల గుర్తింపు సంఖ్య తీసుకురావడం జరిగింది. 12 అంకెలు ఉంటాయి. ఈ 12 అంకెల గుర్తింపు కార్డు గనక మీ దగ్గర కనుక మీరు తీసుకుంటే ఆధార్ కార్డు తరహాలో, ఆధార్ కార్డులో అయితే మనకు 18 ఉంటాయి కదా, ఇక్కడ రైతులకు అయితే గుర్తింపు కార్డులో 12 నెంబర్లు అయితే ఇక కార్డు అనేది ఇస్తారు. ఇక ఈ కార్డు మీ వివరాలన్నీ కూడా ఉంటాయి. అంటే మీకు ఎంత భూమి ఉంది, ఏ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు అనే విషయాలన్నీ కూడా మీరు డిజిటల్ కార్డులో ప్రింట్ చేసి ఇవ్వబడుతుంది. మరి ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ సహాయకులు కానీ మనకు ఈ యొక్క కార్డు అప్లై చేసుకోవాలని రైతులకైతే సమాచారాన్ని పంపిస్తున్నారు. మరి ఇక మనకి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వ్యవసాయ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఈ కార్డు వల్ల మనకు రాబోయే రోజుల్లో ఇంకా పీఎం కిసాన్ 20వ విడత కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలానే ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా పంట నష్టపరిహారం రావాలన్నా వీటన్నిటికీ కూడా ఇకనైతే అర్జెంటుగా అయితే మీరు ఈ క్రాప్ చేయించుకోవాలన్నా అంటే మీరు వేసినటువంటి పంట నమోదు చేయించుకోవాలన్నా కూడా మీకు ఈ కార్డు అనేది తప్పనిసరి చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ కార్డుని ఎందుకు తప్పనిసరి చేసిందంటే ఎంతోమంది రైతులు అంటే బోగస్ రైతులు భూమి ఉండకపోయినా కూడా భూమి లేకపోయినా కూడా చాలామంది పీఎం కిసాన్ని పొందుతున్నారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా పొందుతున్నారని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పథకాల నుంచి తొలగించడానికి ఈ యొక్క కార్డుని ఈ విధానాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ కార్డు, ఈ ఫార్మర్ గుర్తింపు కార్డు అంటే రైతు గుర్తింపు కార్డు, మరియు కార్డు మీద మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఒక్క కుంట భూమి ఉన్నా కూడా మీకైతే అప్లై చేసుకోవాలి. మీకు పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబరు ఈ 3 ఉంటే చాలు మీరు ఈ కార్డును అయితే అప్లై చేసుకోవచ్చు. ఏపీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే అక్కడైతే మీకు ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు ఈ కార్డుని అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబరు నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. తర్వాత మనకైతే త్వరలోనే మీకు ఈ కార్డులు కూడా పంపిణీ చేయబడతాయి అన్నమాట. కాబట్టి ఏదైనా కూడా మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు వచ్చే నెలలో అనేక పథకాలు అయితే వస్తాయి రైతులకు సంబంధించి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ కార్డు మీరు అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఈ కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే అన్ని పథకాలు కూడా వస్తాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ కార్డు అనేది అప్లై చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియోలో నేను చెప్పినట్లుగా అప్లై చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన రైతులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కూడా తెలిసేలా చేయండి. మరి ఈ కార్డు అప్లై చేసుకోండి. ఇంకా దీంతో పాటుగా ఏంటంటే ఈ క్రాప్కి సంబంధించి ఏంటంటే డేటా అనేది అర్హుల జాబితాలో ఎవరైతే రైతులు వేసినటువంటి పంట నమోదు చేసుకున్నారో దీన్నే ఈ క్రాప్ అంటారు. ఈ క్రాప్లో మీ పేరు నమోదు చేసుకుని ఉంటే ఆ రైతుల్లో అయితే మీకు లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల్లో మనకి డిస్ప్లేలో ఉంచారు, అంటే నోటీస్ బోర్డులో ఉంచారనమాట. అక్కడ మీరు ఈ క్రాప్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. ఈ క్రాప్ వల్ల లాభాలు ఏంటంటే, ఈ క్రాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపరిహారం జరిగిందనుకోండి, ప్రభుత్వం నుంచి మీరైతే నష్టపరిహారాన్ని పొందడానికి చాలా అవసరం అన్నమాట. మీరైతే ఇంకా 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు వేశారనుకోండి, అందులో 3 ఎకరాలు పంట నష్టపోయింది, 2 ఎకరాలు బాగుందనుకోండి, 3 ఎకరాల పంట నష్టపరిహారాన్ని మనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుంది ఈ క్రాప్ వల్ల. ఈ క్రాప్కి సంబంధించి లిస్ట్ అనేది విడుదలైంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ క్రాప్లో కనుక మీరు లేకపోతే, మీరు కనుక అభ్యంతరం తెలిస్తే మళ్ళీ కూడా ఈ నెల మనకి 22 లోపు ఫైనల్ జాబితా వస్తుంది. ఈ ఫైనల్ జాబితాలో మీ పేరు కనుక వస్తే మీకు అన్నదాత సుఖీభవ విడుదల డబ్బులు అయితే వస్తాయి. మీకైతే అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అలానే రైతులకు సంబంధించి ఏ పథకాలు రావాలన్నా ఈ క్రాప్, ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అంటే ఫార్మర్ యూనిక్ ఐడి కార్డు, గుర్తింపు కార్డు కూడా అవసరం. ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరైతే డబ్బులు అయితే తీసుకోండి. ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ పథకాల డబ్బులు వేస్తూ ఉంటుంది. ఇక త్వరలోనే మీకైతే అందరికీ కూడా రైతులకి రుణమాఫీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఇదైతే అనధికారిక ప్రకటన. అధికారిక ప్రకటన వచ్చినప్పుడు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.